వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాస గృహాల్లో వరద నీరు ఎక్కువగా చేరడంతో ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని పూర్తిగా తడిచిపోయాయి. ఈ నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు మర్పల్లి మండల అధ్యక్షులు తుమ్మల సురేష్, ఎంపీటీసీలు మహేష్, సురేష్ మరియు కాంగ్రెస్ నాయకులు నీట మునిగిన ఇళ్ల వద్దకు వెళ్లి వారికి భరోసా కల్పిస్తూ నిత్యావసర సరుకులను అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు విషయాలను తెలియజేసి సహాయక చర్యలు చేపట్టామని, అలాగే తగిన నష్టపరిహారం అందేలా చేస్తామని అన్నారు. మునగడం జరిగింది. మరియు లబ్ధిదారులకు మానవతా సేవా దృక్పథంతో ప్రసాద్ కుమార్ గౌరవనీయులు శాసనసభాపతి గారు మరి ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ఈ గ్రామాన్ని సందర్శించండి చెప్పడం ద్వారా, అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ మైనారిటీ సెల్ అయ్యూబ్ అన్సారీ గారు అన్నగారు మానవతా దృక్పథంతో ఆయన ఇక్కడికి రైస్ బ్యాగ్స్ తీసుకొని రావడము, మండల నాయకులం అందరము ఇక్కడికి రావడము జరిగి ప్రతి ఒక్క ఇల్లును వాళ్ళని చూస్తే వాళ్ళ దీన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. వాళ్ళకి ఏంటంటే ఒక సంవత్సరానికి వాళ్ళు ఏదైతే పప్పులు ఉప్పులు అవన్నీ ఏదైతే బియ్యం అవన్నీ ఇళ్లలో స్టాక్ పెట్టుకుని అన్ని మునిగిపోయి చాలా నష్టం జరిగింది. మరి అట్టి నష్టాన్ని పూరించడానికి మనం ప్రభుత్వంతో ఏదైనా సహకారాలు ఉంటే తప్పకుండా స్పీకర్ గారికి తెలియజేసి మరి వాళ్లకు ఈరోజు ఆయన ఆదేశాల మేరకు వాళ్ళకందరికీ రైస్ ఇవ్వడం జరిగింది. మరి రేపు ఏదైనా లబ్ధి చేకూర్చాలని చెప్తే తప్పకుండా వాళ్లకు ఆ లబ్ధి చేకూర్చే లబ్ధిదారులను తప్పకుండా చేరుస్తామని చెప్పి మరి గ్రామస్తులందరూ కూడా, గ్రామ ప్రజలు మరి నాయకులు, ఇక్కడ ఉన్న మాజీ సర్పంచులు అందరూ కూడా దానికి అందరికీ వాళ్ళకి లిస్టు రాయమని చెప్పడం జరిగింది. దాన్ని స్పీకర్ గారికి నివేదిక ఇచ్చి దాంతో లబ్ధి వాళ్ళకు లాభం చేకూర్చడానికి మేము ముందుంటామని కోరుతూ సెలవు తీసుకుంటాం.